హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అందరికీ ఇష్టమైన పానీపూరిని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని 3 కప్స్ బొంబాయి రవ్వ తీసుకున్నాను. అదేనండి ఉప్మా రవ్వ. 3 కప్పులు వేసుకొని పావు కప్పు మైదా వేసుకోవాలి. పావు స్పూను వంట సోడా, 1 స్పూను సాల్ట్ వేసుకొని పిండిని వాటర్ పోసుకుంటూ కలిపేసుకోవాలి. ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోద్దు, లైక్ చేసేయండి. ఇలా బాగా పిండిని కలిపేసుకోవాలి. ఇలా బాగా మసాజ్ చేసుకుంటూ పిండిని కలపాలి. చపాతీ పిండిలా కలిపేసుకొని మూత పెట్టుకొని 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు 1 అవర్ తర్వాత పిండిని బాగా మళ్ళీ 2 మినిట్స్ ఇలా మసాజ్ చేసుకోవాలి. వీడియోని మొత్తం చూసేయండి, అప్పుడే అర్థమవుతుంది. ఇప్పుడు ఆయిల్ రాసుకోవాలి. చేతికి ఆయిల్ రాసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలి పిండిని. ఈ పిండిని ఎంత కలుపుకుంటే అంత పూరీలు బాగా పొంగుతాయి. ఇప్పుడు చపాతీ చేసే అంత సైజులో పిండి తీసుకోవాలి. ఇలా తీసుకొని సన్నగా ఒత్తేసుకోవాలి. మరీ పాపడ అంత సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియంగా ఉండాలి. ఇప్పుడు ఏదైనా మూత కానీ బిస్కెట్ కటర్ కానీ ఉంటే ఇలా రౌండ్గా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకొని అన్నీ ఒక్కొక్కటి నిదానంగా తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. అన్నిటినీ ఇలాగే చేసేసుకొని పెట్టేసుకోవాలి. పూరీలని ఒకసారి ఇలా చేసి పెట్టుకుంటే అప్పటికప్పుడు మసాలా పానీ తయారు చేసేసుకొని తినేసేయచ్చు. ఇలా అన్నిటినీ చేసుకొని ఆయిల్ వేడి చేసుకొని ఇలా వేసుకుంటూ ఆయిల్ ఆ పూరి పైకి నెట్టుతూ ఉండాలి. అప్పుడు పూరి బాగా పొంగుతుంది. ఇలా అన్నిటినీ ఇలాగే ఫ్రై చేసుకోండి. అర్థం కాకపోతే మళ్ళీ వేస్తాను చూడండి. ఇలా జాగ్రత్తగా చూసుకొని చేసేయండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా ఆయిల్ని ఆ పూరి పైకి నెట్టుతూ ఉంటే పూరి పొంగుతుంది. ఇలా అన్నిటినీ చేసేసుకోవాలి. పూరి ఒకవేళ కొన్ని పొంగకపోతే అప్పుడు చాట్ని చేసేసుకోవచ్చు. అన్నిటినీ ఈ కలర్లోకి రాగానే తీసేసుకొని ప్లేట్లోకి వేసుకోండి. ఈ పూరీలు పూర్తిగా చల్లారాలి. 1 అవర్ 2 అవర్స్ బయటే పెట్టేసుకొని ఒక కవర్లోకి కట్టేసుకొని న్యూస్ పేపర్ పెట్టి గట్టిగా కట్టేసుకుంటే మనకు వారం రోజులైనా నిల్వ ఉంటాయి. పూరీలు మెత్తగా కాకుండా కరకరలాడుతూ ఉంటాయి క్రిస్పీగా. వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, లైక్ చేయండి. అన్నిటినీ ఇలా చేసేసుకొని పక్క తీసేసుకోవాలి. ఇప్పుడు మనము మసాలా తయారు చేసుకుందాం. ముందుగానే ఉడికించుకున్న 2 ఆలుగడ్డల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని ఇప్పుడు స్మాష్ చేయాలి. ఇలా మెత్తగా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు 1/2 స్పూను చాట్ మసాలా వేసుకోవాలి. ఇప్పుడు వేయించుకొని పొడి చేసుకున్న జీలకర్ర పొడిని 1/2 స్పూను, ధనియాల పొడి 1/2 స్పూను, 1/2 స్పూను కారము, 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. బ్లాక్ సాల్ట్ కూడా 1/2 స్పూన్ వేసుకోవాలి. చిటికడంతా మిరియాల పొడి వేసుకోవాలి. ఆనియన్ ముక్కలు, కొత్తిమీర వేసుకొని మొత్తం కలిపేసుకుంటే మసాలా రెడీ. ఇప్పుడు పానీ తయారు చేసుకుందాం. పుదీనా ఆకులను వేసుకోవాలి, గుప్పెడన్ని. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. పచ్చిమిర్చి 3-4 వేసుకోవాలి. అల్లం ముక్క వేసుకోవాలి, ఇంచు వరకు. ఇలా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ పోసుకొని. గ్రైండ్ చేసుకున్న తర్వాత చింతపండు కొంచెం నానేసుకొని ఆ పులుసుని అందులో వేసేసుకొని స్ట్రెయినర్తో వడగట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 గ్లాస్ వరకు వాటర్ పోసేసుకోవాలి. ఇప్పుడు చాట్ మసాలా వేసుకోవాలి 1/2 స్పూను, జీలకర్ర పొడి 1/2 స్పూను, ధనియాల పొడి 1/2 స్పూను, చిటికడంతా మిరియాల పొడి, సాల్ట్ వేసుకోవాలి తగినంత. బ్లాక్ సాల్ట్ కూడా 1/2 స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇంతేనండి, పానీ కూడా రెడీ. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చూడండి, నేను పూరీని కూడా చూడండి ఎంత క్రిస్పీగా అయిందో. ఇలా చేసుకొని మసాలా పెట్టేసుకొని పానీని వేసుకొని ఆనియన్స్తో తింటే చాలా రుచిగా ఉంది, టేస్టీగా ఉంది. ట్రై చేయండి ఒకసారి మీరు కూడా. మనకు ఇంట్లో చేసుకుంటే బయట కంటే టేస్టీగా ఉంటుంది.
మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, కామెంట్ పెట్టండి.